ఓహో ఎలా ఉంది పోజు? నువ్వు ఇల్లు వదిలి బయటికి వెళ్ళవా? బామ్మ నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది. అన్ని విషయాలు నాకు తను నేర్పించింది. కానీ కావాల్సినవన్నీ ఇక్కడే దొరుకుతాయని కూడా చెప్పింది. ఏదో ఒక రోజు నిన్ను ప్రపంచం చూస్తాను, గొప్ప రీసెర్చర్ అవుతాను, అలాగే బయటికి వెళ్లి బర్గర్ తింటాను. అంతే కదా, మేము వెళ్ళి తీసుకొస్తాం. నిజంగా మీరే బెస్ట్ ఫ్రెండ్స్. స్వాగతం. ఇదే రహస్యాలు నిండిన గది. నాకు తెలుసు. డూయి ఇలా చూడు. దానికేంటి? ఇదే పీషి యొక్క గాంగ్. దీన్ని మనం 3 సార్లు కొడితే ఒక భయంకరమైన జంతువు బయటకు వస్తుందంట. నువ్వు ఏం చేస్తున్నావు? ఇవి కూడా మనవే కదా, ఎందుకంటే అంకుల్ స్క్రూజ్ కి ఇప్పటికే వయసు అయిపోయింది. ఓ చాలా ఆపు. మెడుసా గాంట్లైట్. ఒకసారి దాన్ని ముట్టుకున్నావంటే రాయిగా మారిపోతావు. నీ మాటలు వింటుంటే నవ్వొస్తుంది. నిజంగా ఈ చోటు అదిరిపోయింది. ఇవన్నీ అబద్ధాలు. తను మన అంకుల్ డొనాల్డా? అవును, ఆయన మిస్టర్ మెక్డక్ అసిస్టెంట్. డూయి నిజమే చెప్తున్నాడు. అవన్నీ అబద్ధాలే. అంకుల్ డొనాల్డ్ ఇలాంటి సాహసాలు ఎప్పుడు చేయలేదు. ఏంటి? డొనాల్డ్ ఎంత ధైర్యవంతుడు. ఆయన ఎన్ని సాహసాలు చేశారో మీకు తెలీదా? ఖచ్చితంగా ఇవన్నీ అబద్ధాలే. ఇక్కడున్న వస్తువులు కూడా నకిలీవే. నువ్వు అలా చెప్పకూడదు. టూపా కాబ్రాతో తీసుకున్న ఈ ఫోటో గురించి ఏమంటావు? అది ఫోటోషాప్. పోనీ నిధులు పెట్టి ఏమంటావు? ఏదైనా ఆక్షన్ నుంచి తీసుకొచ్చుంటారు. పోనీ ఈ భూతం గురించి? ఇది హాలోవీన్ కోసం చేసిన ఏర్పాటు కూడా అయ్యుండొచ్చు కదా. నీకు ఎంత తెలివి ఉంటే నన్ను నిద్ర లేపుంటాను. ఇతనే కెప్టెన్ పెగ్ హుక్, రివర్ స్టిక్స్ లో గొప్ప వ్యక్తి. ఇవి నిజమే, ఇవి నిజమే, నిజమే, నిజమే. ఇది డేయోస్ ఎక్స్కాలిబర్. దాడి చేసేంత వరకు అది లొంగదు. కానీ తను ఆల్రెడీ చనిపోయాడే. మళ్ళీ ఆ గోంగ్ కి తగలకూడదు. అర్థమైంది, నేను కదలకుండా కూర్చుంటాను. అది తలలేని భయంకరమైన గుర్రం. ఇప్పటికైనా మీరు నమ్ముతారా? 2 సార్లు మోగింది. మరొకసారి తగిలిందంటే ఏదైనా భయంకరంగా జరుగుతుంది. ఇంతకన్నా భయంకరంగా ఇంకేం జరగాలి? అసలు మీరందరూ కలిసి ఇక్కడేం చేస్తున్నారు? మనం అయిపోయాం. మీరు ఆ రూమ్ లోనే కదా ఉండాలి. దిగులు పడకండి, మనం నలుగురు ఉన్నాం, వాళ్ళు 3 ఉన్నారు. వాళ్ళు కలవకుండా ఉంటేనే మంచిది. కలిసిపోయారు. మంచిది. ఇప్పుడు ఒకే ఒక టార్గెట్ ఉంది. వద్దు, వెళ్ళకండి, మీకు వయసు అయిపోయింది. నిన్ను ఇక్కడి నుంచి ఎలా తరం కొడతాడో నీకు ఏమైనా తెలుసా? స్క్రూజ్ మెక్డక్టలా నాకు కావాలి. నా క్యాప్ ని కూడా ముట్టుకోలేవు. ఇదిగో తల. నేను ఇంకొంచెం వివరంగా అడిగి ఉండాల్సిందే. నాకు తల దొరికింది. సంతోషం. థ్యాంక్ యూ. వెళ్ళొస్తాను. మేం వివరంగా చెప్తాం. ఈ సీక్రెట్ మ్యూజియానికి రావడానికి ముఖ్య కారణం మీ సాహసాలు చూడడానికే, ఎందుకంటే మీరు మాకు ఇష్టం. సీక్రెట్ మ్యూజియమా? ఇదొక గరాజ్. ఏంటి? అవును, ఇది గరాజే. కాదు కాదు, ఆయన ఏదో ఊరికి చెప్తున్నారు. ఒకవేళ ఇది గరేజే అయితే ఇక్కడుండే అద్భుతమైన వస్తువుల గురించి మీరేమంటారు? అంటే గార్డెన్ కి నీళ్లు పోసే హౌస్ పైపు, అంతేకాదు పాత న్యూస్ పేపర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకా నిజమే, ఇది మామూలు గరాజే.